81,31,00,000 మందికి రేషన్ కార్డ్స్ ద్వారా మరి తిండి గింజలు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. అర్ధాకలి మరి అదేవిధంగా ఆకలి చావులు దేశంలో ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆ యొక్క ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆనాడు మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన వస్తే ఈ రోజు వరకు కూడా వారిచ్చినటువంటి రేషన్ కార్డ్ మనం రాష్ట్రాల్లో పెంచుకున్నప్పటికీ కేంద్రం నుంచి అదనంగా పెరగలేదు అధ్యక్ష. అవే ఉన్నాయి. రాష్ట్రాలు ఎక్కడికక్కడగా రేషన్ కార్డులు పెంచుకొని పేదలకు రేషన్ అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి దళితులకు కానీ గిరిజనులకు కానీ ఆదివాసులకు కానీ బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు పేదింటి బిడ్డలకు చదువుకోవడం ఒక గగనమైనటువంటి పరిస్థితుల్లో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి నిర్బంధ విద్య పెట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే హక్కు ఉంది అనే విధంగా మరి ఈ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టి అందరిని ద్రాక్షలాగున్నటువంటి చదువును అందరికీ అక్షర వెలుగై నిలిచారు మన మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. ఒక్కసారి 70,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి విద్యకు ఒక్కసారి 70,000 కోట్ల రూపాయల బడ్జెట్ విద్య కోసం ప్రవేశపెట్టి దేశంలో 30,000 స్కూళ్లను నిర్మించి అదేవిధంగా స్కూళ్ళ రిపేర్ కానీ ఇతరత్ర ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను కల్పించడం కానీ ఇవన్నీ చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుంది అధ్యక్ష. గ్రామీణ పేదలకు అడవి బిడ్డలకు మరి మారుమూల ప్రాంతాల బిడ్డలకు కూడా ఆరోగ్య సౌకర్యం అందుబాటులోకి ఉండాలని 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ను ప్రారంభించినటువంటి ఘనత కూడా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిదే అధ్యక్షత. తద్వారా పేదలందరికీ కూడా మరి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మానవతామూర్తి. కొంతమంది వారిని మౌనముని అన్నారు అధ్యక్ష. కానీ ఆయన మౌనముని కాదు, సంక్షేమాన్ని చట్టబద్ధం చేసినటువంటి మహర్షి, గొప్ప మానవతామూర్తి, చైతన్య దీప్తి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారి కాలంలో విప్లవాత్మకమైనటువంటి చట్టం ఇవాళ సమాచారం అనేది ఒక ఎంపీలకో ఎమ్మెల్యేలకో లేదా కొన్ని వర్గాలకో తెలిసేది. గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది, ఎక్కడేమి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి, దాంట్లో మంచి చెడు. కానీ ఈరోజు సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యులకు కూడా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచి చెడు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి హక్కును కల్పించింది మరి సమాచార హక్కు చట్టం. పాలనలో పాలకుల యొక్క పారదర్శకత అదేవిధంగా జవాబుదారీతనం పెంచడం కోసం ఈ చట్టాన్ని కూడా వారి హయాంలోనే తీసుకురావడం జరిగింది అధ్యక్ష.